డయాబెటిక్ ఫుట్ అల్సర్ శస్త్రచికిత్స అవసరమా? కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సర్జరీ తుది పరిష్కారమా? డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేది సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది. కొంతమందికి మందులతో, డ్రెస్సింగ్తో చికిత్స అందుబాటులో ఉండగా మరికొందరికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే ఫుట్ అల్సర్ సర్జరీ ఎప్పుడు అవసరమవుతుంది? ఏ పరిస్థితుల్లో కాళ్లు తొలగించాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది? సర్జరీ అనేది తుది పరిష్కారమా? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ ఫుట్ అల్సర్ కి శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం? 1. మృత కణజాలం ఎక్కువగా ఉండటం, నెక్రోసిస్ మరియు గ్యాంగ్రీన్. గాయంలో మృత కణజాలం, డెడ్ టిష్యూ ఎక్కువగా ఉంటే అది త్వరగా పాకిపోవచ్చు. ఎటువంటి మందులు పనిచేయకపోతే డెబ్రీడ్మెంట్ ద్వారా ఆ మృత కణాలను తొలగించాల్సి ఉంటుంది. ప్రత్యేక శస్త్రచికిత్స లేకుండా అల్సర్ తగ్గకపోతే సర్జరీ తప్పనిసరిగా మారుతుంది. 2. తీవ్రమైన ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్ మరియు ఓస్టియోమయలైటిస్. గాయం లోపలికి వెళుతూ ఎముక వరకు చేరితే ఓస్టియోమయలైటిస్, ఎముకల ఇన్ఫెక్షన్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇన్ఫెక్షన్ పాకకుండా ఉండటానికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. 3. రక్త ప్రసరణ సమస్యలు, పూర్ బ్లడ్ సర్క్యులేషన్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, ప్యాడ్. డయాబెటిస్ ఉన్నవారిలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, ప్యాడ్ వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోతే గాయం నయమవ్వదు. గాయం తీవ్రత పెరిగితే యాంపుటేషన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 4. మల్టిపుల్ అల్సర్స్ మరియు గ్యాంగ్రీన్. మల్టిపుల్ అల్సర్స్ మరియు గ్యాంగ్రీన్ ఒకే సమయంలో కాళ్లలో అనేక గాయాలు ఏర్పడి గ్యాంగ్రీన్ వచ్చేస్తే తక్షణమే శస్త్రచికిత్స అవసరం. గాయం నుంచి దుర్వాసన వస్తున్న తీవ్రమైన వాపు ఉంటే డాక్టర్ను వెంటనే సంప్రదించాలి. కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కూడా తొలగించడం తుది పరిష్కారం కాదు, కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి అవుతుంది. గ్యాంగ్రీన్ పూర్తిగా ఏర్పడినప్పుడు, గాయంలోని కణజాలం పూర్తిగా నాశనమైతే కాళ్లు తొలగించాల్సిన అవసరం ఉంటుంది. సెప్సిస్ రిస్క్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరితే ఇది ప్రాణాంతకంగా మారొచ్చు. శరీరంలోని ఇతర అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి వల్ల అవయవాలు తొలగించాల్సి వస్తుంది. రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయినప్పుడు, రక్తం సరఫరా లేకపోతే ఆయా భాగం నల్లగా మారిపోతుంది. వేరే మార్గం లేకపోతే శస్త్రచికిత్స తప్పనిసరి. అధికంగా పాకిన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఒక్క అల్సర్తోనే ప్రారంభమైన ఇన్ఫెక్షన్ నరాలు, ఎముకల వరకు చేరిపోయినప్పుడు డాక్టర్ లీడింగ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. డయాబెటిక్ ఫుట్ అల్సర్ కి సర్జరీ తుది పరిష్కారమా? సర్జరీ అవసరమైన పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, కానీ ఇది తుది పరిష్కారం కాదు. శస్త్రచికిత్స తర్వాత కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సర్జరీ తర్వాత జీవనశైలి మార్పులు, బ్లడ్ షుగర్ నియంత్రణ తప్పనిసరి. గాయాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఆహారం మరియు వ్యాయామం ద్వారా గాయాలు తిరిగి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రికవరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ పూర్తి చేయాలి. గాయం మళ్లీ రావకుండా డయాబెటిక్ ఫుట్వేర్ ధరించాలి. రోజు పాదాలను చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అల్సర్ మళ్లీ రాకుండా నిరోధక మార్గాలు, నిత్యం పాదాలను పరిశీలించుకోవాలి. చిన్న గాయాలు అయినా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. సరిగా పట్టిన షూస్ ధరించాలి. ఎక్కువ వాకింగ్ చేయవద్దు. కాళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చూడాలి. డయాబెటిక్ ఫుట్ అల్సర్ను నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే శస్త్రచికిత్స అవసరం కాకుండా ఉండొచ్చు. శస్త్రచికిత్స అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాల్సినది, కానీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే అల్సర్ను పూర్తిగా నియంత్రించుకోవచ్చు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు డయాబెటిస్తో బాధపడుతుంటే ఈ విషయాలను తెలుసుకుని ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరింత సమాచారం కొరకు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి.